టు ఇన్ఫినిటీ మ్యాథ్స్ స్టూడియో. ప్రణయ్ సార్తో మ్యాథ్స్ జర్నీకి ఒక పవర్ఫుల్ స్టార్ట్. ఈరోజు వీడియోలో ఎక్సర్సైజ్ 4.2 ఫార్మ్ ఎ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ for the following problems and find their solution. In that first question is, ratio of incomes of 2 persons is 9:7 and the ratio of their expenditures is 4:3. If each of them manages to save 2000 per month, then find their monthly income. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో మనకి 2 కండిషన్స్ ఇచ్చాడు, రేషియో ఆఫ్ ఇన్కమ్స్ అని, రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అని. ఈ 2 కండిషన్స్ యూజ్ చేసి 2 ఈక్వేషన్స్ మనం ఫామ్ చేయాలి. చేసిన ఈక్వేషన్స్కి మనం ఏదో ఒక ఆల్జీబ్రాయిక్ మెథడ్ యూజ్ చేసి సొల్యూషన్ కనుక్కోవాలి. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డీలే మనం సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఫస్ట్ సొల్యూషన్లో మనం తీసుకునేది గివెన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఎప్పుడైనా. సో గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి? రేషియో కదా. సో అదే మనం ఇక్కడ రాసేసుకుందాం. రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ బోత్ పర్సన్స్ ఆఫ్ 2 persons అని మనం రాసుకుంటే మీకు ఇక్కడ 9:7 అని ఇచ్చాడు. సో 9:7 దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 రూపీస్ ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ అనుకుంటే, 2000 రూపీస్ ఇన్కమ్ ఆఫ్ సెకండ్ పర్సన్ అనుకుంటే, ఇద్దరి ఇన్కమ్ కలిపి 3000 రూపీస్ అనమాట. సో ఈ 3000 రూపీస్ని కొన్ని ఈక్వల్ పార్ట్స్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఈక్వల్ పార్ట్స్ అంటున్నాను అంటే, ఈ 3000ని 3 ఈక్వల్ పార్ట్స్ అని అంటే ఒక్కో ఈక్వల్ పార్ట్లో 1000 రూపీస్ వస్తాయి. సో 1000 1000 1000 3000. సో 3 ఈక్వల్ పార్ట్స్ వచ్చినాయి. అదే నేను 6 ఈక్వల్ పార్ట్స్ చేయాలి అని అనుకున్నప్పుడు డివైడెడ్ బై 6 చేస్తే 500 అని 6 టైప్స్ వస్తాయి. ఇక్కడ నాకు టోటల్ అమౌంట్ తెలుసు కాబట్టి నేను ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేయగలుగుతున్నాను, ఒక్కో ఈక్వల్ పార్ట్లో ఎంత అమౌంట్ ఉందో నేను క్లారిటీగా చెప్పగలుగుతున్నాను. కానీ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఇద్దరి ఇన్కమ్ ఎంతనో మనకు డీటెయిల్డ్గా తెలియదు. బట్ తెలియదు కానీ ఇద్దరి ఇన్కమ్ రేషియో 9:7 ఉంది. ఈ 9:7 అంటే దాని అర్థం ఏంటి? 9 + 7ని మీరు యాడ్ చేస్తే సమ్ ఆఫ్ టర్మ్స్ అని అంటాం, 16 వస్తుంది. అంటే ఈ ఇద్దరి ఇన్కమ్ ఎంత ఉందో ఆ మొత్తాన్ని 16 ఈక్వల్ పార్ట్స్ ఒకవేళ చేస్తే, ఆ 16 ఈక్వల్ పార్ట్స్లో 9 పార్ట్స్ ఫస్ట్ పర్సన్కి వెళ్తాయి అండ్ ఈ 7 పార్ట్స్ సెకండ్ పర్సన్కి అనమాట. సో అలా ఈ రేషియోని మనం డివైడ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఆ ఒక్క ఈక్వల్ పార్ట్ ఎంత ఉందో మనకు తెలియదు కాబట్టి, సో వాట్ ఐ అజ్యూమ్ ఈస్ 1 ఈక్వల్ పార్ట్ లెట్ ఇట్ బి ఎక్స్ అనుకున్నాం. 1 ఈక్వల్ పార్ట్ ఎక్స్ అని అనుకుంటే 9 ఈక్వల్ పార్ట్స్ ఫస్ట్ పర్సన్కి వెళ్తాయి కాబట్టి 9x విల్ బి ది ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. అండ్ 1 ఈక్వల్ పార్ట్ అగైన్ ఎక్స్ కాబట్టి సెకండ్ పర్సన్ షేర్ 7 పార్ట్స్ కాబట్టి 7x విల్ బి ది యాక్చువల్ ఇన్కమ్ ఆఫ్ సెకండ్ పర్సన్. అదే మనం ఇక్కడ రాసుకున్నాం. సో లెట్ ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ is equals to 9x and income of second person is 7x. ఓకే సార్, ఇక్కడ ఒకటే వేరియబుల్ వచ్చింది అని అనుకోకండి. హియర్ వీ హ్యావ్ 2 conditions, so you'll get 2 variables. This is all about income. And now in the second condition, ratio of their expenditures is given. Ratio of their expenditures ఈజ్ ఈక్వల్స్ టు 4:3. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ మనం అప్లై చేస్తే వీ కెన్ టేక్ దట్ లెట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఎంత అయి ఉండాలి? ఇది ఎక్స్పెండిచర్ కాబట్టి నేను ఎక్స్పెండిచర్ని వేరియబుల్ y అని తీసుకుంటున్నాను. సో 4y అయి ఉండాలి. ద సేమ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సెకండ్ పర్సన్ వుడ్ బి 3y. సో 4:3 కాబట్టి 4y 3y వచ్చేసింది. సో నవ్ యూ హ్యావ్ ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్. అది కాకుండా అండ్ ఆల్సో బోత్ సేవ్స్ హౌ మచ్? 2000 రూపీస్. ఇద్దరు చెరో 2000 మంత్లీ సేవ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడి వరకు గివెన్ ఇన్ఫర్మేషన్. ఇకపై మీకు తెలిసింది ఏందో రాయాలి. అంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్
ఈ సేవింగ్స్ గురించి మీకు ఏం తెలుసు? మనకు తెలిసింది ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇది మనకు తెలిసిన లాజిక్. ఓకే, ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం చూద్దాం. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ పర్సన్ కేసులో వాట్ వీ హ్యావ్? ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు 9x. ఓకే, expenditure is equals to 4y and savings is equals to 2000 rupees. ఇప్పుడు రెండింటిని కలిపి ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇప్పుడు కాస్త రీఅరేంజ్ చేసుకుంటే 9x ఇక్కడ ఉన్న 4yని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే -4y ఈజ్ ఈక్వల్స్ టు 2000 రూపీస్. చూడండి, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ వచ్చినట్టేగా. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ పర్సన్ చూద్దాం. సో సెకండ్ పర్సన్ కండిషన్లో తన ఇన్కమ్ 7x, తను ఎక్స్పెండిచర్ ఎంత? 3y అండ్ తను సేవ్ చేసినది 2000 రూపీస్. మళ్ళీ సేమ్ ఇదే రూల్ అప్లై చేస్తే ఇన్కమ్ 7x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ 3y ప్లస్ సేవింగ్స్ 2000. అగైన్ ట్రాన్స్పోజింగ్ y టర్మ్ టు LHS. సో 7x మైనస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 2000. చూడండి, ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అయిపోయింది కదా. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. వీ హ్యావ్ ఫార్మ్డ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ పేర్. నౌ యూజింగ్ దీస్ 2 లీనియర్ ఈక్వేషన్స్ వీ హ్యావ్ టు సాల్వ్ and we have to find x and y values. Okay, right. So consider what are the 2 linear equations. 9x minus 4y is equals to 2000, equation number 1. 7x minus 3y is equals to 2000, equation number 2. Now first problem I use elimination method. Okay, here I am going to eliminate y term. y టర్మ్ ఎందుకు ఎలిమినేట్ చేయాలో నేను మీకు చెప్తాను. చూడండి, మనం లాస్ట్ కేసులో x అని అంటే ఇన్కమ్ అని అజ్యూమ్ చేసుకున్నాం, y అంటే ఎక్స్పెండిచర్ అని అజ్యూమ్ చేసుకున్నాం కదా. క్వశ్చన్లో ఇన్కమ్ మాత్రమే కనుక్కోమన్నాడు. ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ ఓన్లీ ఇన్కమ్, ఈజ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఎక్స్పెండిచర్. అంటే y వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం లేదు అకార్డింగ్ టు ది గివెన్ క్వశ్చన్. కాబట్టి y అవసరం లేదు కాబట్టి నేను yని ఎలిమినేట్ చేసేస్తాను. సో yని ఎలిమినేట్ చేయాలంటే కోఎఫిషియంట్స్ సేమ్ ఉండాలి కదా. ఇక్కడ కోఎఫిషియంట్స్ ఏమున్నాయి? 4 and 3. సో రెండిటికి ఎల్సిఎం తీస్తే మనకి ఎంత వస్తుంది? రెండిటికి ఎల్సిఎం తీస్తే 12 వస్తుంది. సో రెండింటిని కలిపి నేను 12గా మార్చాలి. ఎలా మారుద్దామో చూద్దాం. సో ఈక్వేషన్ 1లో 4 ఉంది కాబట్టి ఈ 4ని ఇంటూ 3 చేస్తే మనకు 12 వస్తుంది. కాబట్టి ఈక్వేషన్ 1ని 3తో మల్టిప్లై చేయాలి. సో ఈక్వేషన్ 1 ఇంటూ 3. సో 9x మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 2000. ఎంత వచ్చింది? 3 9s are 27x. నెక్స్ట్ 3 4s are 12y. నెక్స్ట్ 3 2s are 6000. So this is equation number 3. Next ఈక్వేషన్ 2లో గమనిస్తే మీరు ఇక్కడ 3 ఉంది. 3కి 4 మల్టిప్లై చేస్తే 12 అవుతుంది. కాబట్టి ఈక్వేషన్ 2ని 4తో మల్టిప్లై చేద్దాం. సో 4 ఇంటూ 7x మైనస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 2000. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తే 4 7s are 28x minus 4 3s are 12y is equals to 4 2s are 8000. ఈక్వేషన్ నంబర్ 4. దాని తర్వాత మనం చేయాల్సింది సింబల్ సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా చెక్ చేస్తాం. సో -12 ఉంది, ఇక్కడ -12 ఉంది. సో సింబల్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి వి సబ్ట్రాక్ట్. సో ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 4 సబ్ట్రాక్షన్ చేస్తాం.
సో ఈక్వేషన్ 3 వచ్చేసి 27x మైనస్ 12y ఈజ్ ఈక్వల్స్ టు 6000. నెక్స్ట్ 28x మైనస్ 12y ఈజ్ ఈక్వల్స్ టు 8000. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి సెకండ్ ఉండే ఎక్స్ప్రెషన్ ఆర్ ఈక్వేషన్ యొక్క టర్మ్స్ ఆపోజిట్ సింబల్స్ అయిపోతాయి. సో ప్లస్ 28 కాస్త మైనస్ 28, ప్లస్ 12y becomes minus 12y becomes plus 8000 becomes minus. Now 27 minus 28 అని చేస్తే మీకు మైనస్ ఎక్స్ వస్తుంది. సింపుల్ సబ్ట్రాక్షన్స్. minus 12y plus 12y gets cancelled. 6000 minus 8000 minus 2000. So minus x is equals to minus 2000 అంటే then what is plus x value? Definitely it will be plus 2000. So x value how much we have? 2000. ఇప్పుడు so income of first person, మనకి ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఏం తెలుసు చూడండి. ఇక్కడ ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఏముంది? 9x ఉంది. కాబట్టి 9x ఈజ్ ఈక్వల్స్ టు 9 into x. 9 into x value 2000. So 9 2s are 18,000 rupees is the income of first person. Next, income of second person. ఏది? ఇది మీరు కనుక్కొని కమెంట్లో ఆన్సర్ రాయండి చూద్దాం. నేను అక్కడ కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను క్వశ్చన్, ఇక్కడ ఆన్సర్ అక్కడ కమెంట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. ఇంతే. వై వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎక్స్పెండిచర్స్ కూడా కనుక్కోవాల్సిన పని లేదు. ఓకే, సో వితౌట్ ఎనీ లేట్ విల్ గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ వన్. ది సమ్ ఆఫ్ ఎ 2-digit number and the number obtained by reversing the digits is 66. If the digits of the number differ by 2, then find the number. How many such numbers are there? ఒకసారి దీని ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ న్యూమరికల్ అండ్ ఐ విల్ సాల్వ్ దిస్ వన్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 17 అనే నంబర్ ఉంది. ఇట్ ఈస్ ఎ 2-digit నంబర్. ఈ 2-digit నంబర్లో ఉన్న డిజిట్స్ని రివర్స్ చేస్తే మనకు వచ్చే నంబర్ 71. ఓకే, 17 is a 2-digit number and 71 is again a 2-digit number obtained by reversing the digits. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 88 వచ్చింది. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న డిజిట్స్ 1 and 7. దీస్ 2 digits డిఫర్ బై 6. అంటే ఎలా వచ్చింది? 7 minus 1 is equals to 6. ఇగో ఇది క్వశ్చన్. ఓకేనా? A number, a 2-digit number, and the number obtained by reversing its digits, sum is 88, and the digits differ by 6. Then find the numbers అన్నప్పుడు 17 and 71 వస్తాయి. How many such numbers are there అన్నప్పుడు there are 2 numbers అని రాస్తాం. వాస్తవానికి ఇది క్వశ్చన్. ఇప్పుడు ఇది న్యూమరికల్ క్వశ్చన్స్, ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి 81, 17, 71 అని రాసినాం. కానీ ఇక్కడ ద 2-digit నంబర్స్ వీ డోంట్ నో. 17, 71కి బదులు మనకి అక్కడ ఏముందో తెలియదు. సో 10s ప్లేస్లో ఏ నెంబర్ ఉందో తెలీదు, 1s ప్లేస్లో ఏ నెంబర్ ఉందో తెలీదు. అది మన ఛాలెంజ్. ఇప్పుడు 10s ప్లేస్లో ఉన్నది ఏ నంబర్? 17 ఉంది, 17 అనే నంబర్ ఉంది. ఇందులో 10s ప్లేస్లో ఉండేది ఏ డిజిట్, 1s ప్లేస్లో ఉండేది ఏ డిజిట్ అని మనం రాయాల్సి వచ్చినప్పుడు 10s ప్లేస్లో 1 ఉంది, 1s ప్లేస్లో 7 ఉంది. సో కాబట్టి నంబర్ 17 అయింది. ఇప్పుడు డిజిట్స్ రివర్స్ చేసినప్పుడు 10s ప్లేస్లో ఉన్నది 7, 1s ప్లేస్లో ఉన్నది 1. సో రివర్స్ చేస్తే నంబర్ ఏమొచ్చింది? 71 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఛాలెంజ్ ఏంది అంటే 10s ప్లేస్లో 1 లేదు, ఇంకేదో నంబర్ ఉంది.
వన్స్ ప్లేస్లో 7 లేదు, ఇంకేదో నంబర్ ఉంది. ఇప్పుడు ఆ నంబర్స్ మనకు తెలియదు కాబట్టి నేను ఎక్స్ వై అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ అనేది టెన్స్ ప్లేస్లో ఉంటే, వై అనేది వన్స్ ప్లేస్లో ఉంటే, దెన్ వాట్ కుడ్ బి దిస్ 2 డిజిట్ నంబర్? జనరల్లీ మనం ఎక్స్ వై అని రాస్తాం. ఓకే, ఎక్స్ వై అని రాస్తాం. ఇప్పుడు 17 రాయడము ఎక్స్ వై రాయడము రెండు సేమేనా అంటే నో. ఎందుకు కాదో నేను చెప్తాను. ఇప్పుడు ఎక్స్ వై అనేది ఆల్జీబ్రాలో ఎక్స్ ఇంటూ వై అని అర్థం. కానీ 17లో 17 అంటే 1 ఇంటూ 7 అని మనం రాయలేము కదా. మరి 17 ఎలా వచ్చిందో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 17 అంటే టెన్స్ ప్లేస్లో 1 ఉంది, 10 ఇంటూ 1 ప్లస్ వన్స్ ప్లేస్లో 7 ఉంది, 1 ఇంటూ 7. ఇప్పుడు చూడండి 10 ఇంటూ 1 10, 1 ఇంటూ 7 7. సో 10 ప్లస్ 7 ఏమైంది? 17 అయ్యింది. సో 17ని రాయడం ఇలా. ఇప్పుడు సేమ్ లాజిక్ ఎక్స్ వైకి అప్లై చేయండి. సో టెన్స్ ప్లేస్లో ఉంది ఎక్స్, వన్స్ ప్లేస్లో ఉంది వై కాబట్టి 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై. సో 10x ప్లస్ వై విల్ బీ ది 2 డిజిట్ నంబర్. స్ట్రైట్ అవే 2 డిజిట్ నంబర్ ఎక్స్ అండ్ వై ఏముంది? 10x ప్లస్ వై. ఈ లాజిక్ మనం ఈ ప్రాబ్లం వాడడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడికి రండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సొల్యూషన్, లెట్ డిజిట్ ఇన్ టెన్స్ ప్లేస్ is equals to x, and the same digit in ones place is equals to y. Therefore the 2 digit number is equals to 10x plus y. Next, reverse digits reverse అయిపోయినాయి కాబట్టి digit in tens place will be, ప్లేసెస్ మారిపోయినాయి. ఎక్స్ వై ప్లేస్లోకి వచ్చింది, వై ఎక్స్ ప్లేస్లోకి పోయింది కాబట్టి రివర్స్ చేస్తున్నాను. ఇన్ వన్స్ ప్లేస్ విల్ బి ఎక్స్. సో దేర్ ఫోర్ ది 2 డిజిట్ నంబర్ రివర్స్ చేస్తే, డిజిట్స్ రివర్స్ చేస్తే వచ్చే 2 డిజిట్ నెంబర్ ఏంటి? టెన్స్ ప్లేస్లో వై ఉంది కాబట్టి 10y ప్లస్ వన్స్ ప్లేస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్. దిస్ ఈస్ ది ఒరిజినల్ 2 డిజిట్ నంబర్ ఓజీ, అండ్ దిస్ ఈస్ ది రివర్స్ 2 డిజిట్ నంబర్. ఇది 2g అనుకోండి లేదా ఆర్జీ అనుకోండి, రివర్స్డ్ కాబట్టి ఆర్జీ అనుకోండి. ఇప్పుడు ద సమ్ ఆఫ్ దీస్ 2 డిజిట్ నంబర్స్ ఈ 66 కదా, బట్ ఇట్ ఈస్ గివెన్ that sum of two digit numbers is equal to 66 కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేస్తాం. అంటే 10x ప్లస్ వై ప్లస్ 10y ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 66. సో ఇప్పుడు 10x ప్లస్ 1x జనరల్లీ వి రైట్ 11x. అలాగే y ప్లస్ 10y వి రైట్ 11y ఈజ్ ఈక్వల్ టు 66. ఈ రెండిట్లో 11 కామన్గా మనం బయట రాసేస్తే 11 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 66. ఇప్పుడు ఈ 11ని ఇటు ట్రాన్స్పోజ్ చేసే బదులు ఇక్కడనే క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో మనకు ఆన్సర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6, ఈక్వేషన్ నంబర్ 1. ఓకే, సో నెక్స్ట్ ఈక్వేషన్ నంబర్ 2 కోసం ఇంకోటి ఇచ్చాడు. ఏమిచ్చాడు? ద డిజిట్స్ డిఫర్ బై 2 అని అన్నాడు. అంటే దాని మీనింగ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2. దట్స్ ఆల్. అంటే ఆ రెండు డిజిట్స్ మధ్య డిఫరెన్స్ 2 ఉందన్నమాట. ఓకే, డిఫర్ అంటే డిఫరెన్స్. నౌ సాల్వ్
ఈక్వేషన్ 1 అండ్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1 నేను రాస్తే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 6. ఈక్వేషన్ 2 రాస్తే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ నేను వైని ఎలిమినేట్ చేస్తా డైరెక్ట్, బికాస్ ప్లస్ అండ్ మైనస్ ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి అడిషన్ చేస్తే ఎక్స్ ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 6 ప్లస్ 2 8. ఇప్పుడు 2x వాల్యూ 8 అని అంటే మరి ఎక్స్ వాల్యూ 8 డివైడెడ్ బై 2 కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 వచ్చింది. ఇప్పుడు ఈ 4 తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ నంబర్ 1. ఈక్వేషన్ నంబర్ 1 ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6, ఎక్స్ 4, వై ఈజ్ ఈక్వల్స్ టు 6. 4 అటు ట్రాన్స్పోజ్ చేస్తే 6 మైనస్ 4 దట్ ఈస్ 2. సో వై వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 2 కాబట్టి దేర్ ఫోర్ ద 2-digit number is the required 2-digit number is equals to 42. ఓకే, ఇప్పుడు రివర్స్ చేస్తే నంబర్ వచ్చేది ఏంటి 24. ఓకే చూడండి. సో హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 2 numbers 42 and 24. రివర్స్ చేస్తే మీకు చూడండి 42 ప్లస్ 24 66 వచ్చినట్టేనా? రైట్. సో దిస్ ఈజ్ వాట్ సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ది లార్జర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ స్మాలర్ బై 18. ఫైండ్ ది యాంగిల్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఎక్స్ వాల్యూస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటున్నాడు. రైట్, లెట్ ఎక్స్ అండ్ వై బి ద supplementary angles. Okay, supplementary angles. Okay, మరి supplementary angles అంటే ఏంటిది? ఏంటి supplementary angles అంటే? sum of the two angles is equals to 180 degrees ని మనం supplementary angles అని అంటాం. ఓకే, ఇందులో ఎక్స్ పెద్దదో వై పెద్దదో ఇట్ డజంట్ మ్యాటర్, మనం ఏదనుకుంటే అది అయిపోతుంది. ఓకే, సో ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ మనం అండ్ లార్జర్ ఎక్స్ అని అనుకుంటే స్మాలర్ ఆటోమేటికల్లీ వై అయిపోతుంది. సో లార్జర్ ఎక్సీడ్స్ స్మాలర్ బై 18 degrees అని ఇచ్చాడు. సో ఇక్కడ ఆల్జీబ్రాలో ఎక్సీడ్స్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ అని రాసుకోవాలి షార్ట్ కట్లో. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. ఎక్స్ అని అంటే ఎల్హెచ్ఎస్లో ఎక్స్ రాస్తాం. ఎక్సీడ్స్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్. ఇక్కడ ప్లస్ తర్వాత ఏం రాయాలి? ఎంత ఎక్సీడ్ అవుతుంది? 18 ఎక్సీడ్ అవుతుంది. ఎవరిని ఎక్సీడ్ అవుతుంది? వైని ఎక్సీడ్ అవుతుంది. సో ఇది ఇలా షార్ట్ కట్లో మనం రాసేస్తాం. సో ఎక్స్ ఎక్సీడ్స్ వై బై 18 అనమాట. సో మీకేమొచ్చింది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ 18 వచ్చింది. కాస్త ట్రాన్స్పోజ్ చేసి రాస్తే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 18 వచ్చింది. ఈక్వేషన్ నంబర్ 2. ఓకే, చాలా సింపుల్. దాని తర్వాత సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 18, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 180, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 18. ఇప్పుడు ఇక్కడ అడిషన్ చేసేస్తాం వై, బికాస్ ప్లస్ అండ్ మైనస్ డైరెక్ట్ ఉంది కాబట్టి. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 198 వచ్చింది రెండింటిని యాడ్ చేస్తే. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 198 బై 2. 2 9s 18, 1 రిమైనింగ్, 2 9s 18. సో ఎక్స్ ఈక్వల్స్ టు 99 వచ్చింది. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 99, దెన్ వాట్ we are substitute x value in equation number 1. So equation 190 x plus y is equals to 180. అందులో x 99 అయినప్పుడు y ఏమవుతుంది? జనరల్లీ సబ్ట్రాక్షన్ చేస్తే y ఈజ్ ఈక్వల్స్ టు 81 వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ క్వశ్చన్ నంబర్ 3. ఇప్పుడు క్వశ్చన్ నంబర్ 4కి వెళ్దాం. క్వశ్చన్ నంబర్ 4 కొంచెం డిస్క్రిపెన్సీ ఉన్న ప్రాబ్లమ్.
when you compare the answers given in the textbook back side, it will not match with the actual answer. అది ఎందుకో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. వెరీ ఈజీ, కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు taxi charges. Here the taxi charges in Hyderabad have two components, fixed per kilometer charge. Up to first 3 kilometers certain minimum amount will be charged up to 3 kilometers. Okay, then tarvata for every 10 kilometers charge paid is 166. For a journey of 15 kilometers 256. What are the fixed charges and charge per kilometer? How does a person have to pay? ఇది అన్నది ఒకసారి చూద్దాం. రైట్, సో సొల్యూషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జ్ ఉంది, పర్ కిలోమీటర్ ఛార్జ్ ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఏం అజ్యూమ్ చేసుకున్నా, లెట్ ఫిక్స్డ్ ఛార్జ్ బి సమ్ ఎక్స్ రూపీస్. ఓకే, అండ్ పర్ కిలోమీటర్ ఛార్జ్ ఒకటి ఉంటుంది, అది సమ్ వై రూపీస్ అనుకుందాం. అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొన్ని డమ్మీ వాల్యూస్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 15 రూపీస్ ఇస్ ది ఫిక్స్డ్ ఛార్జ్. ఓకే, 15 రూపీస్ ఇస్ ది ఫిక్స్డ్ ఛార్జ్ అండ్ పర్ కిలోమీటర్ ఛార్జ్ వచ్చేసి సమ్ 8 రూపీస్ అనుకుందాం. ఓకే, ఇది ఎట్లా వర్క్ అవుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యూ హైర్డ్ ఏ ట్యాక్సీ. ఓకే, ఏమో కారు డ్రా చేస్తే ఏమొచ్చింది, హనుమంతుని చేయబోతే కోతైనట్టు. ఓకే, ఇప్పుడు ఈ క్యాబ్ని హైర్ చేసుకున్నాం. హైర్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనం ఒక 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చింది అనుకుందాం. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ డెస్టినేషన్కి మనం పోవాలి. రైట్, సో క్యాబ్ మనం హైర్ చేసుకొని క్యాబ్ ఎక్కేటప్పుడు డ్రైవర్ మనకు చెప్పిన కండిషన్స్ ఏంటి అని అంటే, మీరు ఎంత దూరమైనా వెళ్ళండి, కానీ ఇక్కడి నుంచి మొదటి 3 కిలోమీటర్లకి నేను 15 రూపాయలు ఛార్జ్ చేస్తాను. మీరు ఎంత దూరమైనా వెళ్ళండి, 30 వెళ్ళండి, 300 వెళ్ళండి, కానీ బయలుదేరిన ప్లేస్ నుంచి ఫస్ట్ 3 కిలోమీటర్స్ వరకు 15 రూపాయలు తీసుకుంటాను. దాని తర్వాత ఫర్ ఎవ్రీ కిలోమీటర్, ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ ఐ చార్జ్ 8 రూపీస్. దిస్ ఈస్ ది కండిషన్ దట్ క్యాబ్ డ్రైవర్ టోల్డ్. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనం ట్రావెల్ చేయాల్సింది 30 కిలోమీటర్స్. అందులో ఫస్ట్ 3 కిలోమీటర్స్కి 15 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. అంటే 30లో 3 కిలోమీటర్స్ అయిపోయినాయి. అంటే మిగిలినవి ఎంత, 27 కిలోమీటర్స్. ఇప్పుడు 27 కిలోమీటర్స్కి వాడు ఏమంటున్నాడు, ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ 8 రూపీస్ అంటున్నాడు. అంటే 8 రూపీస్. ఇప్పుడు మనం బిల్ ఎలా పే చేయాల్సి ఉంటుంది, ఫస్ట్ 15 రూపీస్ ఛార్జ్ కట్టాలి, దాని తర్వాత 27 కిలోమీటర్స్ ఫర్ ఎవ్రీ కిలోమీటర్ 8 రూపీస్. ఓకే, ఇప్పుడు మనం బిల్ పే చేయాల్సింది ఇలా. ఇప్పుడు ఎంత అవుతుంది బిల్, ఇది 15 రూపీస్, ఇది 216 రూపీస్. ఇప్పుడు రెండింటిని కలిపితే 200, 220, 231 రూపీస్. ఇప్పుడు మనం ఆ క్యాబ్ డ్రైవర్కి బిల్ పే చేయాలి. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేసినాం, క్యాబ్ డ్రైవర్ మనకు చెప్పింది ఫర్ ఫస్ట్ 3 కిలోమీటర్స్ ఫిక్స్డ్ ఛార్జ్, ఆఫ్టర్ దట్ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ ఐ ఛార్జ్ 8 రూపీస్. సో హౌ డిడ్ వి క్యాలిక్యులేట్ ఫర్ 30 రూపీస్, 30 kilometers. 30 kilometers is split into 3 plus 27. For 3 kilometers charge is 15 rupees. For 27 kilometers, for each kilometer 8 rupees. In this way we calculated the
charge, isn't it? In this way we have to complete the solution. Okay, right. So here comes the solution. Let fixed charge is equal to rupees X and per kilometer charge is equals to rupees Y. And in question he gave that for a journey of 10 kilometers, bill paid is 166 rupees. ఓకే, 10 కిలోమీటర్ల దూరానికి బిల్ పే చేసింది 166 రూపాయలు. దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తాం? బట్ ఫర్ ఫస్ట్ 3 kilometers charge is fixed, that we don't know. So what we write? 3 kilometers charge plus 7 kilometers into per kilometer charge is equals to, we write 166, isn't it? So 3 kilometers charge how much? Fixed charge X rupees plus 7 kilometers into per kilometer charge how much? Y rupees. Total how much? 160. So if I write it clearly, X plus 7Y is equals to 166. This is equation number 1. Okay. Now in second question what he gave? And also for a journey of 15 kilometers, bill paid is 256 rupees. Okay, how you write this one? అంటే 15 కిలోమీటర్లలో మళ్ళీ 3 kilometers charge is fixed one. 15లో 3 kilometers పోతే మళ్ళీ మిగిలేవి 12 kilometers. ఈ 12 kilometers కి మనం ఏం చేస్తాం? పర్ కిలోమీటర్ ఛార్జ్ చేస్తాడు. సో అది ఎంత అయింది? 256 రూపీస్ అయింది. సో 3 kilometer ఛార్జ్ ఎక్స్ ఈస్ ఫిక్స్డ్, 12 kilometers అడిషనల్ ఛార్జ్ కాబట్టి 12 into y చేస్తే 256. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 వచ్చింది. నువ్వు రెండు ఈక్వేషన్స్లో గమనిస్తే ఎక్స్ ఈస్ కామన్ కదా, కాబట్టి నేను సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తే ఎక్స్ ప్లస్ 7y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 166 అండ్ ఎక్స్ ప్లస్ 12y ఈజ్ ఈక్వల్స్ టు 256. మీరు ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 కూడా చేసుకోవచ్చు. సో రెండు ప్లస్లే కాబట్టి నేను సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇది మైనస్ అయిపోతుంది. మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్. సో ఎక్స్ మైనస్ ఎక్స్ 0, 7 minus 12 minus 5, 166 minus 256 minus 90. ఇప్పుడు సింపుల్ ట్రాన్స్పోజిషన్ చేస్తే మైనస్ 90 by minus 5, మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సల్, 5 into 18. సో y is equals to 18 వచ్చింది. దిస్ ఈస్ పర్ కిలోమీటర్ ఛార్జ్ 18 rupees. ఓకే, నౌ substitute y value in equation number 1. ఈక్వేషన్ 1 ఏంటి? x plus 7y is equals to 166. ఓకే, అంతే కదా. ఇప్పుడు x వాల్యూ మనం కనుక్కోవాలి. x వాల్యూ రైట్ కనుక్కోవాలంటే సబ్స్టిట్యూషన్. x plus 7 into 18 is equals to 166. 7 into 18 అటు ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది. సో 7 into 18 126. 166 లోంచి 126 పోతే 40 rupees. ఓకే, సో ఫిక్స్డ్ ఛార్జ్ ఇస్ 40 rupees. హౌ మచ్? ఫిక్స్డ్ ఛార్జ్ ఇస్
40. Right, now we have found fixed charge per kilometer charge. Next, second question, he is asking us to find the charge that must be paid for 25 kilometers journey. So 25 kilometers journey nalla split cheyali 3 kilometers plus 22 kilometers kinda split cheyali. Okay, 25 kilometers is split into 3 kilometers plus 22 kilometers. అప్పుడు మీరు ఏం చేయాలి, 3 kilometers కి ఛార్జ్ ఎంత, ఫిక్స్డ్ ఛార్జ్ 40 రూపీస్ కదా మనం కనుక్కున్నాం, ఎక్స్ ప్లస్ 22 kilometers ఫర్ అడిషనల్ ఛార్జ్ హౌ మచ్, 18 రూపీస్. ఓకే, సో 40 ప్లస్ 22 ఇంటూ 18 వి గెట్ 396. ఇప్పుడు 396 ప్లస్ 40 436 రూపీస్. ఇప్పుడు నేను స్టార్టింగ్లో క్వశ్చన్ డిస్క్రిపెన్సీ ఉంది అని చెప్పాను కదా, అది ఈ ఆన్సరే. మీకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఆన్సర్ 490 ఉంటుంది, దట్ ఈస్ లిటిల్ టైపో ఎర్రర్. అది లాస్ట్ ఎడిషన్ బుక్లో ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 490, కానీ అప్డేటెడ్ వర్షన్ టెక్స్ట్ బుక్స్లో క్వశ్చన్ మారిపోయింది, కానీ బ్యాక్ సైడ్ ఆన్సర్ పాతదే ఉండిపోయింది. సో అప్డేటెడ్ క్వశ్చన్ అప్డేటెడ్ ఆన్సర్ ఈజ్ 436 రూపీస్. ఇది లాస్ట్ ప్రీవియస్ ఎడిషన్ ఆన్సర్. సో మీ టెక్స్ట్ బుక్స్లో ఆన్సర్స్లో ఈ 490కి బదులు 436 రెక్టిఫై చేసుకోండి. దిస్ ఈజ్ ది లిటిల్ చేంజ్ ఇన్ ది ఆన్సర్. ఓకే, రైట్, దట్స్ ఆల్. With this we completed 4 questions from exercise 4.2. Now without doing any further delay, we'll go for a 5th question. This is related to fraction. Fraction అనగానే మనకు గుర్తు రావాల్సింది న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇక్కడ న్యూమరేటర్ ఏముందో డినామినేటర్ ఏముందో మనకు తెలియదు కాబట్టి జనరల్లీ వి అజ్యూమ్ న్యూమరేటర్ is equals to x and denominator is equals to y. సార్ మరి ఇక్కడ ఫ్రాక్షన్ కనుక్కోమన్నాడుగా, మీరు న్యూమరేటర్ డినామినేటర్ అనుకుంటున్నారు ఏంది అని అనుకోకండి. సో ఫ్రాక్షన్ ఇన్ ద సెన్స్ న్యూమరేటర్ బై డినామినేటర్ రాస్తే ఫ్రాక్షన్ అయిపోతుంది, కాబట్టి ఐ అజ్యూమ్డ్ న్యూమరేటర్ యాజ్ ఎక్స్, డినామినేటర్ యాజ్ వై. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చేంజ్ ఏందో చూద్దాం. క్వశ్చన్లో ఫస్ట్ చేంజ్ ఏంటి, 1 is added to both numerator and denominator. 1 is added to numerator. అప్పుడు న్యూమరేటర్ ఏమైపోతుంది, x plus 1 అవుతుంది. అండ్ అగైన్ 1 is added to denominator ఆల్సో. అప్పుడు డినామినేటర్ ఏమైపోతుంది, y plus 1. ఈ 1 న్యూమరేటర్కి డినామినేటర్కి యాడ్ చేస్తే దెన్ ఫ్రాక్షన్ ఏమవుతుందట, fraction becomes 4/5. fraction becomes 4/5. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ ఫార్మాట్లో రాస్తే x/1 అనే ఫ్రాక్షన్లో న్యూమరేటర్కి 1 డినామినేటర్కి 1 యాడ్ చేస్తే ఫ్రాక్షన్ 4/5కి మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి చిన్న ట్రాన్స్పోజింగ్ చేయాలి. ఇక్కడ ఉన్న x ప్లస్ వై వైతో మల్టిప్లై అవుతుంది. సో 5 into x plus 1 is equals to 4 into y plus 1. Just simple transposition. డినామినేటర్ ఇటువైపు వచ్చేసింది, ఈ డినామినేటర్ అటువైపు వెళ్ళిపోయింది. సో మల్టిప్లికేషన్స్ అయిపోయినాయి. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తే 5x plus 5, 5x plus 5. ఇక్కడ కూడా 4y plus 4. Again small transpositions. 5x plus 5 minus 4y minus 4, ఇటువైపు ఏం లేవు ఇంకా. సో 5x minus 4y plus 1 is equals to 0, ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ చేంజ్ వచ్చేసి ఇక్కడ సేమ్ డీటెయిల్స్ మీరు రాయండి. వాట్ ఈస్ దట్, 5 is subtracted from న్యూమరేటర్. న్యూమరేటర్ నుంచి 5 సబ్ట్రాక్ట్ చేశాడు అండ్ డినామినేటర్లోంచి కూడా 5 సబ్ట్రాక్ట్ చేశాడు. అప్పుడు ఫ్రాక్షన్ ఏమైంది, 1/2 అయింది. సో అప్పుడు మనం కండిషన్ ఎలా రాస్తాం,
x minus 5 by y minus 5 is equals to 1/2. ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్పోజిషన్ చేస్తే 2 into x minus 5 1 into y minus 5 డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తే 2x minus 10 2 into x 2 into 5 ఇక్కడ 1 ఉంది కాబట్టి y minus 5 వస్తుంది. సో ట్రాన్స్పోజిషన్ చేస్తే 2x minus y minus 10 plus 5 సింప్లిఫికేషన్ 2x minus y minus 5 is equals to 0. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు రెండు ఈక్వేషన్లు వచ్చేసినాయి. రెండింటిని సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ ఎలిమినేషన్ మెథడ్, కానీ ఈసారి సబ్స్టిట్యూషన్కి చేద్దాం. ఎలిమినేషన్ చేసాం కాబట్టి ఫిఫ్త్ ప్రాబ్లం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో 5x minus 4y plus 1 is equals to 0 if I'm not wrong. Rest plus 1. ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ 2 ఏమైంది? 2x minus y minus 5 is equals to 0. ఈక్వేషన్ నెంబర్ 2. సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. సో కన్సిడర్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 వచ్చేసి 2x minus y minus 5 is equals to 0. ఇక్కడ మైనస్ వైని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి. సో 2x minus 5 is equals to y. జస్ట్ LHS RHS ఇంటర్చేంజ్ చేస్తే y is equal to 2x minus 5 వచ్చింది. ఈక్వేషన్ 3 అనుకోండి. ఈ ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. బికాస్ ఆల్రెడీ 2 వి కన్సిడర్ 2 యూస్ చేసే 3 మనం రాసాం. మళ్ళీ 2లో సబ్స్టిట్యూట్ చేయొద్దు. మిగిలిపోయిన ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు 0. 5x minus 4 వైకి బదులు ఏం రాయాలి? 2x minus 5. ఓకే, తర్వాత ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు సింప్లిఫికేషన్ మైనస్ 4 into 2 minus 8x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 5 20 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇవి రెండు లైక్ టర్మ్సేగా. 5 minus 3 5 minus 8 minus 3 20 plus 1 21. ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్పోజిషన్ మైనస్ 3x కాస్త ప్లస్ 3x అయిపోతుంది అటువైపు వెళ్తే. సో x ఈజ్ ఈక్వల్స్ టు 21/3, x ఈజ్ ఈక్వల్స్ టు 7. ఈ x ఈజ్ ఈక్వల్ టు 7 తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్ ఈక్వేషన్ నంబర్ 3. ఈక్వేషన్ 3 ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు 2x minus 5 కదా. సో 2 into 7 minus 5 2 7s are 14 minus 5 that is equals to 9. So x is equals to 9. Sorry, y కదా, for a change y is equals to 9. ఇప్పుడు x వాల్యూ 7 వచ్చింది, y వాల్యూ 9 వచ్చింది. therefore the required fraction is equals to 7/9. ఓకే, ఇప్పుడు చూడండి, చిన్న వెరిఫికేషన్, ఇది అవసరం లేదు, బట్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్ 7/9 అనే ఫ్రాక్షన్లో న్యూమరేటర్కి 1 యాడ్ చేస్తే, డినామినేటర్కి 1 యాడ్ చేస్తే 7 + 1 8, 9 + 1 10. సింప్లెస్ట్ ఫామ్ 2 4s 8, 2 5s 10, 4/5. చూడండి ఒక్కసారి క్వశ్చన్లో వెనక్కి వెళ్తే ఏమైంది? 4/5 వచ్చినట్టేనా? ఇక్కడ చూడండి 4/5. సో దిస్ ఈస్ ది ప్రాసెస్. ఓకే, రైట్. ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లం అయిపోయింది. విల్ కంటిన్యూ ది ఎక్సర్సైజ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ ది వీడియో అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. సర్వే జనా సుఖినో భవంతు.